తమిళనాడు అన్నాడీఎంకే వాళ్ళ దగ్గరగా ఉండటంతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒక 30 మంది, ఒక 29 మంది ఉన్నారు. మీరు ఎన్ని రోజులు వెళ్ళిపోయి వెళ్ళి గొడవ చేయండి అని అన్నారు. మేము వెళ్ళి అడిగాం, ఏమయ్యా తమిళ సోదరులు మీరు కూడా ఇదేంటి చేయటం, మనందరం కూడా బాయి ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఉన్న 5 రాష్ట్రాల వాళ్ళందరూ కూడా మనం కలిసి ఉంటేనే ఏదైనా మనం సాధించగలుగుతాం, అలాంటిది మీరెందుకు ఇట్లా చేస్తున్నారు అన్న. మేము కావేరీ దీని గురించి మేము చేస్తానంటే మీరు ఎవరైనా వచ్చి మా దగ్గరికి వచ్చి అడిగారా, మీరు చెప్పారా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోకండి, ఆ రోజున మీరు అడిగినా అడగకపోయినా మా నాయకుడు ఎన్టీ రామారావు గారు మీకు తెలుగు గంగ ద్వారా చెన్నైకి మీకు మంచినీళ్ళు ఇచ్చింది ఎవరు? మేము. మీరు ఎప్పుడన్నా వచ్చి మమ్మల్ని దగ్గరకు వచ్చి మేము ఇట్లా చేస్తాం, మీరు కూడా మాతో కలిసి చెయ్యండి అని అడిగారా? అలా మరి అలాంటిప్పుడు ఎట్లా ఉంటుంది? ఓకే, కుదుర్చుకుందామని చూశారు, అనగానే అబ్బాయి మాదే ఉందండి, మాకు ఇష్టమేనండి, కానీ మరి మా నాయకులతో మాట్లాడండి. ఇన్ని రోజులు కూడా మేము ఎవరో వెళ్ళకెళ్ళా, బిగినింగ్లో వెళ్ళాము, నిరసన తెలిపాము. ఆ రోజున ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన తర్వాత నుంచి మేము మా సీట్లోనే ఉండి ఆ ప్లే కార్డ్స్ పెట్టుకుని అక్కడే ఉన్నాం తప్ప ఇంకో చోటకి వెళ్ళా. సో ఇది అరేంజ్డ్, ఇది వీళ్ళు వచ్చి రోజు రావటం, డిస్టర్బ్ చేయటం, వెళ్ళిపోవటం. మార్నింగ్ 11కి స్టార్ట్ అవుతుంది పార్లమెంట్. 11కి ఆవిడ వచ్చి రాగానే అందరూ నమస్తే మేడం అంటాం, వాళ్ళంటాడు జై ఆంధ్రప్రదేశ్ అంటాం, రకరకాలుగా ఎవరి సీట్ దాళ్ళు చెప్పుకుంటారు. అందుకని వీళ్ళు వెళ్ళిపోయి గొడవ మొదలెడతారు. వెంటనే ఒక 30 సెకండ్స్లోనో 1 మినిట్లోనో హౌస్ అడ్జెంట్, హౌస్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్, హౌస్ అడ్జెంట్ అని చెప్పి 12 దాకా అడ్జెంట్ అని వెళ్ళిపోతుంది. 1 అవర్ గ్యాప్. 12కి మళ్ళీ వస్తుంది. రాగానే మళ్ళీ యాజిటేషన్ మొదలవుద్ది. అప్పుడే ఉంటుంది ఆవిడ, ఇంత యాజిటేషన్ ఇంత గొడవలు జరుగుతున్నా సరే టేబుల్ మీద లే చేసే పేపర్స్ ఉంటాయి, అవన్నీ లే చేయండి అన్నట్టు 1 by 1 లేసి ఇది అని చెప్తారు, అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఈ మన అవిశ్వాసం పెట్టిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పెట్టారో లిస్ట్ చదువుతుంది. ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని పలానా వాళ్ళు నోటీసులు ఇచ్చారు, కానీ ఇక్కడ సభ ఆర్డర్లో లేదు కాబట్టి ఇవన్నీ మేము చేయలేము, అందుకని సభని వాయిదా వేస్తున్నామని నెక్స్ట్ డేకి వాయిదా వేసి వెళ్ళిపోతుంది. 20 రోజులు కంటిన్యూస్గా ఇదే డ్రామా, ఇదే పరిస్థితి, ఇదే టైమింగు, ఇదే పరిస్థితి, ఇదే స్క్రిప్టు, ఇదే డైరెక్షను, ఇదే ప్రొడ్యూసర్, ఇదే యాక్టర్లు, ఇదే టైమింగ్స్. పాడిందే పాట రా అన్నట్టు సేమ్ ఇన్ని రోజులు చేశారంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి ఏమవుతుంది? ఇలాంటి మ్యాచ్ ఫిక్స్ చేసిన తర్వాత మేము కూడా ఇక మనం ఇలా ఊరుకొని ఇక్కడ తెలివి తక్కువ వాళ్ళగా ఉంటే కాదు అని చెప్పుకొని గెరాలు చేయటం మొదలుపెట్టాం. ఆ రోజున స్పీకర్ గదిలో చేసిన రోజున మొత్తం సాయంత్రం 6:30-7 మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు మమ్మల్ని వచ్చి బతిమాలటం ఇవన్నీ చేశారు. స్పీకర్ అన్న మాకు వచ్చే సమాధానం చెప్పాలి, లేదు అంటే పార్లమెంటరీ పార్టీ మినిస్టర్ అన్న వచ్చి మాకు చెప్పాలి. వాళ్ళు ఎవరు సమాధానం చెప్పేవరకు మేము కదలం. 2ంటికి వచ్చినప్పుడు స్పీకర్ గారు ఫ్లైట్కి బీహార్ ఎక్కడికి వెళ్ళిపోయారండి, లేరండి అన్నారు. అనంతకుమార్ గారు కర్ణాటక వెళ్ళిపోయారండి అన్నారు. తర్వాత ఎంక్వైరీ చేస్తే స్పీకర్ గారు ఇంటి దగ్గర ఉంది. లేదు స్పీకర్ గారు ఇంటి దగ్గర ఉన్నారు, మీరు వెళ్ళలేదు అదేంటే అప్పుడు వచ్చి లేదండి ఫ్లైట్ మిస్ అయిందంటే వెనక్కి వచ్చేసారు. రమ్మనమనండి అయితే వచ్చి సమాధానం చెప్పండి, మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి అంటే లేదా ఆవిడ ఏదో వేరే మీటింగ్కి వెళ్ళిపోయారు ఎక్కడికి అంటే కావాలని అవాయిడ్ చేస్తారనేది తేటతెల్లం. మేము భీష్మించుకొని కూర్చున్నాం, అక్కడే కూర్చున్నాం. మాకు భోజనం వద్దు, కాఫీలు వద్దు, టీలు వద్దు, వాళ్ళు ఏ బిస్కెట్లు కావాలా ఇవి కావాలంటే ఏమవుద్దు మాకు అని చెప్పి మంచినీళ్ళు మాత్రం తీసుకొని అక్కడే కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఇక 6ంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ 70-80 మంది వచ్చేసి మీరు ఖాళీ చేయండి ప్లీజ్ అండి అంటే మొదలెట్టి మార్షల్స్ వస్తే నథింగ్ డూయింగ్ అండి. మేము ఇక్కడ కూర్చొని మేము కొన్ని సమాధానాల కోసం ఇది కోసం వచ్చాం. మా ఇష్టం లేకుండా ఇదే పార్లమెంట్లో మా రాష్ట్ర విభజన జరిగింది. ఆ రోజున తలుపులు మూసేసి అందరినీ పంపించేసి రాష్ట్ర విభజన చేశారు. విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇచ్చిన రోజున మీరు మీ బీజేపీ పార్టీ వాళ్ళే ఆ రోజున అపోజిషన్ పార్టీలో ఉన్న నాయకులు అరుణ్ జైట్లీ గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ మీరందరూ 5 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ ఏం సరిపోద్ది, ఏం సాధిస్తారు, మినిమం 10 ఏళ్ళు కావాలని చెప్పి వాళ్ళు పోరాడారు. సరే ఏది ఏమైనా వాళ్ళు ఏదో చెప్పిన ఏమీ కూడా చేయకుండా 5 ఏళ్ళు అన్నట్టు చేసి పోలవరం ప్రాజెక్టు పూర్తిగా మేము చేస్తామని ఇట్లా విద్యా సంస్థలు ఇస్తామని ఇవన్నీ కూడా చెప్పారు. దాంట్లో రాశారు ఈ 5 ఏళ్ల డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో రాసిన ఏమీ జరగకపోగా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు తిరుపతి కానీ విజయవాడ కానీ వైజాగ్ కానీ ఎలక్షన్ల ముందు సభలకు వచ్చారు. ఆ సభల రోజుని చెప్పాడు 10 ఏళ్ళు కాదు మేము 15 ఏళ్ళు ఇస్తాం. మేము తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పారు. ఢిల్లీని మించిన రాజధాని కడతా ఉన్నారు. ఏమి ఇచ్చారు మీరు ఫండ్స్? రాజధానికి ఏమి ఇచ్చారు అంటే విజయవాడకి ఎన్నో గుంటూరుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చింది, ఒక 10,000 crores ఉంది, దానికో 5. ఇది కూడా రాజధానికి అంటారు.
రాజధానికి ఎన్నో డ్రైనేజ్కి ఇచ్చింది ఎట్లా సంబంధం కాదు. ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అంటే 11 ఇన్స్టిట్యూషన్లు 9 ఇచ్చేసారు, ఇంకా 2 రావాల. ఈ 9కి కూడా మీరు ఎంత అమౌంట్స్ అలాట్ చేశారు, మీరు ఇచ్చిన అమౌంట్స్ ఎంత, దానికి మేము అడిగాం అనమాట. ఎవడన్నా ఆకలితో వస్తే అన్నం పెడతారు కడుపు నిండా, మీరు పెట్టింది ఏంటి? ఓ ముద్ద అన్నం పెట్టి వాళ్ళు తిను, ఏంటమ్మా ముద్ద పెట్టారు మాకు ఆకలి తీరలేదు అంటే రేపు పెడతాం, ఎల్లుండి పెడతాం. మీరు ఎప్పుడు పెట్టినా ఒక్కొక్క ముద్ద పెడితే ఆకలి తీరినట్టు కాదు, మీరు పెట్టినట్టు కాదు, మేము పుచ్చుకున్నట్టు కాదు. మీరు ఇస్తున్నటువంటి అమౌంట్స్ అన్నీ కూడా మాకు 2 ఇయర్స్లోనో 3 ఇయర్స్లోనో 4 ఇయర్స్లోనో ఇవ్వండి. 4 ఏళ్ళు అయిపోయింది, 5వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ విధంగా మీరు ఇచ్చే 50 కోట్లు 100 కోట్లు ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి ఇస్తే 700, 800, 1000 కోట్లు అట్లా ఉన్నాయి. 12,000 కోట్లు కానీ 442 కోట్లు ఇచ్చారు. మరి ఈ విధంగా ఇస్తే ఎన్నేళ్ళకి పూర్తవుతాయి? ఓకే, ఆ రోజు పార్లమెంట్లో మీరు కూర్చున్న తర్వాత 6 గంటల తర్వాత ఒక్కసారిగా బయటికి తీసుకురావడం మాత్రం మార్షల్స్ తీసుకెళ్లారు. మేమందరం కూడా బాగా ఇది చేసాం. ఎంత చేసినా వాళ్ళు తెలియకుండా మేము నేల మీద పడుకున్న వాళ్ళని తోసేసాం. ఎంత చేసినా ఓవర్ పవర్ చేసేసి మమ్మల్ని మోసుకొని కారుగురు నన్ను మోసుకొని వెళ్ళి బయటికి తీసుకెళ్లారు. కారిడార్లో వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ తోసేసి మళ్ళీ నేల మీద పడుకున్నా. ఈసారి 15 మంది వచ్చి మొత్తం తీసుకెళ్లారు. ఆ బయటికి వెళ్ళేటప్పుడు ఆ సెక్యూరిటీ దగ్గర టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్ మధ్య నుంచి తీసుకెళ్ళాలి. ఇంతమంది తీసుకెళ్ళాక ఏం చేశారంటే అటు ముందు 2 వెనకిద్దరు నుంచున్నారు, మిగిలిన పక్కకి వెళ్ళారు. నేను ఇద్దరిని కూడా తోసేసి ఆ రెండింటి మధ్యలో పడుకున్నా. అక్కడ పడుకుంటే కూడా ఇక ఏం చేయాలో తెలియక చాలా ఓవర్ పవర్ చేసేసి ఆ టేబుల్స్ కూడా పక్కకు తోసేసి మొత్తం బలవంతంగా తీసుకెళ్ళి నన్ను అంబులెన్స్ ఎక్కించేసి హాస్పిటల్కి పంపించేసి ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో పెట్టేసి అక్కడ కూడా టెస్టులు చేయకపోతే కూడా మొత్తం పీక్ వదలపారేశారు. పీపీ జోన్ ఇవ్వలేదు, ఈసీజీ ఇవ్వలేదు, ఏమీ తీయలేదు. అప్పుడు మా వాళ్ళందరూ వచ్చి ఏమంటే అయిపోయింది కదా మనం చేసాం, తీనే ఉండే టెస్ట్లు అవి మనకు కూడా మంచిదిలే అని చెప్పి కన్విన్స్ చేశాక నేను ఒప్పుకున్నా. అప్పుడు కూడా నా స్టేజ్ ఎలా ఉందంటే ఏం జరుగుతుందో తెలుస్తుంది, బట్ ఏదో అన్కాన్షియస్లో ఉన్నాం. అంటే పూర్తిగా అన్కాన్షియస్ కాదు అలా అని చెప్పి పూర్తిగా పరిధిలో లేను, ఓ సెమీ కాన్షియస్లో ఉండగా ఇదంతా జరిగింది. తీసుకెళ్ళి అక్కడ పెట్టి మా వాళ్ళు చెప్పిన తర్వాత సరే ఇది తీశారు, ఈసీజీ తీశారు, బ్లడ్ షుగర్ చూశారు, బీపీ చూశారు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. నీరసంగా ఉన్నారు కాబట్టి పొద్దునుంచి ఏం తినలేదు, అందరూ కూడా ఏమీ తినకుండా ఉన్నారు కాబట్టి కొంచెం నీరసంగా ఉన్నారని సెలైన్ పెడతామండి, రేపు మార్నింగ్ వెళ్ళిపోవచ్చు అండి అని. కానీ సెలైన్ పెట్టడానికి వచ్చాను. నాకు వద్దండి సెలైన్ ఒక్కర్లా, నాకు ఇంకా 2 రోజులు కూర్చోవాలని నాకు ఓపిక ఉంది, నేను ఇంటి దగ్గర నుంచి ఏదైనా ఫుడ్ తెప్పించుకుంటాను, నేను తినేది అది తింటాను కానీ మీరు ఇచ్చే సెలైన్ నాకు వద్దండి అని అన్న తర్వాత ఏదో నేనే ఇంటి దగ్గర నుంచి తెప్పించుకొని తిన్నాం, అయిపోయింది. ఆ విధంగా తర్వాత రోజు ప్రధాని ఇంటి దగ్గరికి అని బయలుదేరాం. మేము వచ్చేది వాళ్ళకి ముందే పసిగట్టేస్తారు కదా, వాళ్ళు తెలిసిపోద్ది కదా. 1 కిలోమీటర్ యువతల రోడ్డు మీద బ్లాక్ చేసేసి మమ్మల్ని ఆపేశారు. ఓకే.